పేరు ఇచ్చిన సందీప్, గ్రామం గోగుపల్లి, మండలం మెట్టున్నాం, జిల్లా ములుగు. నేను ఈ రైతు కత్తుడు అనే రైతుకు ఈ ఒక ఆర్గానిక్ మందు ఉంది. దీన్ని వాడు బాగుంటుంది. ఎందుకంటే ఇది వాడడం వల్ల పొలంలో మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పగానే నా అక్కడికి వచ్చి ఆ మందు తీసుకున్నాడు. తీసుకొని వాడిండు. అయితే ఇది వాడిన రోజులు ఏంటంటే 35 రోజులు 40 రోజులు అవుతుంది. ఇది కూడా ఒకసారే వాడిండు. చూద్దాం అనేసి వచ్చినాం. ఒకసారి చూద్దాం, చూడండి అది ఎన్ని పిలకలు వచ్చినాయి అది వాడినాక అనేది. ఒక గంట పీకి చూస్తా. ఇది ఆర్గానిక్ మందు వాడినాక ఇది 45 రోజులు ఒకటేసారి వేసిండు మందు కూడా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 5 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 43 పిలుపులు వచ్చాయి. ఓకే, గట్టు పక్కన పెట్టండి దాన్ని. మళ్ళీ ఇప్పుడు అతను రైతు, ఇంకో రైతు ఉన్నారు కదా, తనది ఎన్ని రోజులు అవుతుందండి? 3 నెలలు అవుతుందా? అది ఒక గంట తీసుకోండి చూద్దాం. అది అతను వాడలేదు మన ఆర్గానిక్ లిక్విడ్. ఓకే ఓకే. కొద్దిగా ఈజీగా గట్టిగా ఉంటాయి కదా, నీళ్ళు లేవు కదా, ఇసుక పొలాలా? ఓకే ఓకే, మెల్ల మెల్ల. ఇది ఆర్గానిక్ వాడండి సార్ రైతు. 3 నెలల పంట. 3 నెలల పంట అంటే 3 రోజులు మందు కూడా వేసుడు అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 17 18 19 20 21 22 23 ఉన్నాయి సార్. 23 ఉన్నది. 23 పిల్లలు ఆడండి రైతు. ఓకే అండి. మీరు అంటే ఇటువంటి రిజల్ట్ ఇంతకుముందు ఎప్పుడైనా చూసినరా అండి ఇట్లా? ఎప్పుడు చూడలేదు సార్. ఇది ఫస్ట్. మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు? అయితే 5 సంవత్సరాలు అవుతుంది కానీ ఎప్పుడు ఇంత సందీప్, అది పక్కన పెట్టి ఇట్నే పెట్టు, ఫోటో తీసుకున్నాడు. ఓకే, అంటే 5-6 సంవత్సరాలు అవుతుంది మీరు వ్యవసాయం చేయబట్టి, కానీ ఇటువంటి తేడా చూడలేదు? చూడలేదు. మీకైతే చూసినాక మళ్ళీ నేను అడిగిన మహేష్. ఓకే అండి. సందీప్ పేరు చెప్పిన సందీప్. అయితే ఇప్పుడు మళ్ళీ మందు వేస్తారు కాబట్టి మీకు నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చి మళ్ళీ ఆ మందు తెప్పించింది. ఓకే ఓకే అండి. మరి రైతుల నుంచే మనం ఇక్కడ వీడియో తీస్తున్నాం కాబట్టి మీరు గమనించవచ్చు. ఇక్కడ రైతు పొలం కూడా చూడొచ్చు, ఎంత గ్రీన్నెస్గా ఉంది. ఒకటేసారి వేసిండు మందు కూడా, ఒకటేసారి మందు వేసిండు. అది కూడా ఫస్ట్ రౌండే మొత్తం. ఇక్కడ తన ఫీల్డ్ మొత్తం ఇదంతా ఇట్లా ఉంది. ఇది వేరే రైతు పేరు ఏదో అన్నారు మీరు? కొమరయ్య గారిది. 3 నెలల పంట అయినప్పుడు కూడా ఇటువంటి రిజల్ట్స్ అనేటివి మేము రైతులకు ఇస్తున్నాం కాబట్టి, రైతుల నుంచి ఇలా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ రైతులకు ఇస్తున్నాం కాబట్టి మన అగ్రికల్చర్ సొసైటీని మీరు ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇటువంటి వీడియోస్లన్నీ ఇంకా మేము ముందుకు తీసుకొస్తామని ఆశిస్తూ జై హింద్ అండి.